తెలంగాణ ఎక్సైజ్ శాఖకు డిసెంబర్ నెలలో కిక్కెక్కింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో జరిగిందే ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు అధికారులు. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, మరోవైపు డిసెంబర్ 31 రావడం ఎక్సైజ్ శాఖకు కలిసొచ్చింది. ఒక డిసెంబర్లోనే 5,050 కోట్ల అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31న రాత్రి 350 కోట్ల రూపాయలకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. గత 5 రోజులుగా 1300గా 44 కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయింది. సర్పంచ్ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు కలిసి ఒకే నెలలో రావడంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. లిక్కర్ సేల్స్తో గత 5 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. దీంతో కొత్త మద్యం దుకాణాల యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు డిసెంబర్ నెలలో కిక్కు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో జరిగిందే ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, గత సంవత్సరానికి ముగింపు పలుకుతూ కొత్త సంవత్సరానికి అదిరిపోయే కిక్కుతో స్వాగతం పలికారు రాష్ట్ర ప్రజలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 5,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఈ ఒక్క డిసెంబర్ నెలలోనే జరిగాయి. అది కూడా రాత్రి దాదాపు 350 కోట్ల రూపాయలకు పైగా కూడా మద్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సేవించారంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా మద్యం అమ్మకాలు జరిపాయి. ఒకవైపు కొత్త మద్యం పాలసీ, మరోవైపు కొత్త మద్యం దుకాణాలు, ఈ రెండిటి కారణంగా ఎప్పుడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డు 5,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపింది. 2023లో మాత్రమే దాదాపు 4,261 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా అంత భారీ స్థాయిలో అమ్మకాలు ఎక్కడ జరగలేదు. ఈ ఏడాది అంటే 2025లో మాత్రం భారీ స్థాయిలో 5,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరుపుతూ కొత్త సంవత్సరానికి మాత్రం ఆల్ టైమ్ రికార్డు తోటి స్వాగతం పలికినట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు ప్రతి వైన్ షాప్ కి సంబంధించి డిపోల నుండి తెచ్చుకున్న స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ అంతా కూడా పూర్తి స్థాయిలో అమ్మకాలు జరగడంతో కొత్త వ్యాపారస్తులు అంటే ఈ ఇటీవలనే మద్యం దుకాణాలకు సంబంధించిన లైసెన్స్ పొందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా జోష్ నిండిందనే మనం చెప్పుకోవాలి. ఒకవైపు సర్పంచ్ ఎన్నికలు, అదే సమయంలో న్యూ ఇయర్ వేడుకలకు ఒకే నెలలో రావడంతో పూర్తి స్థాయిలో అమ్మకాలు జరపడంతో వాళ్ళంతా కూడా సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అమ్మకాలపైన పూర్తి స్థాయిలో అవగాహన లేదు. అయినా కానీ ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరపడంతో వాళ్ళంతా కూడా ఒకవైపు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంటే, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో డిసెంబర్ నెలలో భారీ ఆదాయం అయితే చేకూరింది. సంతోష్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.